ఈరోజు వాక్యము కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 1-2 వచనములు. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చియున్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ నీడన శరణుజొచ్చియున్నాను. మహోన్నతుడైన దేవునికిని, నా కార్యము సఫలము చేయు దేవునికిని నేను మొర్రపెట్టుచున్నాను. మనకి ఆపదలు కలిగినప్పుడు, కష్టాలు కన్నీళ్లలో మనం ఉన్నప్పుడు, మనకి ఇతరుల వల్ల మనకి సహాయము, మనుషుల వల్ల మనకి సహాయము రాదు. కానీ మహోన్నతుడైన దేవుని వైపు తిరిగి, మన కార్యమును సఫలము చేసే దేవుని వైపు తిరిగి ఆయనను వేడుకొని మొరపెట్టుకున్నట్లయితే, ఆయన శరణుజొచ్చినట్లయితే మన ఆపదల నుండి విడిపించే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు. అందుకనే మనుషుల సహాయం వ్యర్థమే, అధికారుల సహాయం వ్యర్థమే. మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే, మరి అధికారులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని దేవుని లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. కాబట్టి ఆపదలో మనకి సహాయం చేసేవారు ఎవరంటే దేవుడు ఒక్కడే తప్ప మనుషుల వల్ల మనకి ఎటువంటి సహాయము రాదని ఇక్కడ ఈ వచనముల ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. ఆమేన్.